ఇటువైపునండి కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ప్రతి ఆదివారం కూడా అన్నదానం చేస్తారండి. ఇక్కడనే అమ్మవారి అలంకరణ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అయితే డే 1 మాత్రం జాతర మామూలుగా లేదండి. ఇక్కడైతే అందరికీ నమస్కారం అండి. చీపురుపల్లి గ్రామ దేవత అయిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 28వ వార్షిక జాతర అనేది మీకు ఫుల్ వీడియో చూపించబోతున్నాను. మీరు ఫుల్ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. చీపురుపల్లి నుండి శ్రీకాకుళం వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి అమ్మవారి టెంపుల్ అనేది. అయితే ఇది టెంపుల్ చుట్టూ ఉండే సరౌండింగ్స్. ఇది అయితే చూడండి, పండగకి అయితే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే మరొక 5 రోజులు ఉన్నది పండుగ అనేది. అందుకే లైటింగ్ స్టేజ్ మొత్తం అన్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు మెల్లిగా. ఈ టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం నేను చెప్తానండి. పూర్తి దాకా వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. మొత్తం చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం అంత తెలుసుకొని మీకు చెప్తున్నాను. మీరైతే చివరి దాకా వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. మీకైతే ఈ టెంపుల్ అండి ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే ఆదివారం నాడు ఎక్కువ మంది భక్తులు ఈ గుడికి అనేది వస్తుంటారు ఆదివారం నాడు. అది కాకుండా అన్నదానం కూడా ఇక్కడ చేస్తారండి ప్రతి ఆదివారం కూడా. ఇక్కడ చాలా ప్రశాంతతగా ఉంటదండి. మొత్తం చెట్లు, టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగుంటదండి. ఇక్కడైతే చాలా మంచి గుడి, చాలా పవిత్రమైన గుడి అండి ఇదైతే. ఈ టెంపుల్ అనేది మాత్రము మీకు హిస్టరీ మొత్తం చెప్తాను. చూడండి ఎలాగా వెలిసింది తల్లి అనేది మొత్తం మీకు చెప్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి. చీపురుపల్లి గ్రామ దేవత అయిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అయితే ఇదేనండి. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనైతే ఉందండి టెంపుల్ అనేది. అయితే మాత్రం అసలు చీపురుపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఈ ప్రాంతంలో చీపురు చెట్లు ఎక్కువగా ఉండేవని, కొందరు వృత్తుల వలన వచ్చిందని, ఇంకొందరు పల్లె గ్రామంగా ఉండడం వల్ల చీపురుపల్లి అని వచ్చిందని పెద్దలు చెబుతూ ఉన్నారు. చీపురుపల్లి గ్రామ దేవత అయిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 28వ వార్షిక జాతర అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, శివరాత్రి తరువాత వచ్చే ఫస్ట్ ఆదివారం నాడు అయితే ఈ జాతర అనేది చేస్తారండి. ఈ సంవత్సరం అయితే తేదీ 22 ఫిబ్రవరి 26న ఆదివారం నుండి అయితే చేస్తారండి. మళ్ళీ 24 ఫిబ్రవరి 2026 మంగళవారం వరకు అయితే ఈ పండుగ అనేది జరుగుతుందండి. ఇది 3 రోజులు జరిగే పండుగ అండి. ఇది అయితే మాత్రము భక్తులండి 3 రోజులు మాత్రం 1,00,000 మంది పైగా వస్తారండి ఈ టెంపుల్ కి అనేది. మాత్రము జాతర మాత్రం మామూలు జరగదండి, చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడే ప్రతి ఆదివారం కూడా అన్నదానం ఈ ప్లేస్ లోనే చేస్తారండి. ఇక్కడ అవుతుంది అన్నదానం అనేది. ఇది మాత్రం ప్రతి ఆదివారం చేస్తారండి. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకి మాత్రం అన్నదానం చేస్తారు ఇక్కడైతే మాత్రము. ఈ టెంపుల్ ఉంది కదండి, ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇది అసలు ఈ టెంపుల్ ఎలా నిర్మించారో నేను చెప్తాను చూడండి. మొత్తం సుమారుగా 18వ శతాబ్దంలో అమ్మవారు ఒక భక్తురాలి స్వప్నంలో కనబడి, నేను మీ గ్రామ దేవతగా వెలిసి ఉన్నాను, నాకు గుడి నిర్మించిన పూజలు చేసిన ఎడల మీరు కోరిన కోరికలు తీర్చేదును అని చెప్పి మాయమైపోయినారట అని అప్పటి పెద్దల మాట. ప్రస్తుతం అమ్మవారు చీపురుపల్లి గ్రామ దేవతగా శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల పాలిట కొంగు బంగారమై విరజల్లుతున్నారు మన చీపురుపల్లి గ్రామంలో. ఈ అమ్మవారి దేవాలయం ఉందండి. ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకంలో చేస్తారండి. భక్తులు కోరిన కోరికలు తీరేవారు ఉంటారు కదండి, అమ్మవారికి ప్రభావాలు కట్టి వారి మొక్కులను చెల్లించుకుంటారండి ఇక్కడ. ఇది ఆనవాయితీగా వస్తుందండి ఇదే. మరియు ప్రతి ఆదివారం కూడా భక్తులు సహాయ సహకారములతో అన్నదానము, మరియు సాయంత్రం 6 గంటలకి నక్షత్ర హారతి, ఆషాఢ మాసంలో ఉంటుంది కదండి, శ్రీ అమ్మవారికి సారి తెస్తారండి. శ్రావణ మాసం మరియు దేవి నవరాత్రులలో సమూహంగా కుంకుమార్చనలు చేస్తారు ఇక్కడైతే. ప్రతి పౌర్ణమికి చండీ హోమము, దేవి నవరాత్రులలో మూల నక్షత్రం సందర్భంగా పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తారండి. మొదలగు సంస్కృత కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారండి టెంపుల్లోనైతే. పండగ మాత్రము ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలోనే 3 రోజులు జాతర చేస్తారండి. అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది పండుగ. మీకు మొత్తం చూపిస్తాను. ఈ అమ్మవారి జాతర దినం, అమ్మవారి దర్శనంకి అయితే మాత్రం సుమారు 1,00,000 మంది పైగా భక్తులు అయితే వస్తారండి. జాతర మాత్రం చూపిస్తాను, 3 రోజులు కూడా చూపిస్తాను. ఎలా ఉంటుందో చూడండి, బాగుంటది. మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ జాతర మీరు కూడా వచ్చినట్టయితే కామెంట్ చేయండి. జాతరకు వస్తారు కదా చాలా మంది, మీరు ఒకవేళ ఈ జాతరకు వచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అండి నేను సొంతంగా చెప్పట్లేదండి. నేను ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళను, ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకున్నానండి. ఇక్కడ అందరిని అడిగాను, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అన్ని అడిగాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇంకొంచెం తెలుసుకోవాలనేసి అయితే అడిగాను. వాళ్ళు కూడా చెప్పారండి. అంటే ఈ టెంపుల్ ఎలా ఏర్పడింది ఏంటి అని చెప్పాను. నేనైతే సొంతంగా చెప్పట్లేదు, నేను చూసే చెప్పాను. ఇక్కడ జరిగినవి కూడా చెప్తున్నానండి.
మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి చూడండి. అంటే మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అమ్మవారిని అయితే చూడండి. అంటే ఇక్కడ జరుగుతుంది పండగ కూడా అలాగే జరుగుతుందండి. 3 రోజులు మాత్రము చుట్టుపక్కల నుండే చాలా మంది వస్తారు. అర్థమైంది. అమ్మవారి అలంకరణ అయితే మాత్రం ఉండి మామూలుగా ఉండదండి. రోజుకి ఒక అలంకరణ చేస్తారండి. ఆదివారం అయితే ఇంకా అమ్మవారు ప్రత్యేకంగా కనబడతారు. ఈ అమ్మవారు అయితే ఆదివారం నాడు మాత్రము ప్రతిరోజు మాత్రం రోజుకు ఒక అలంకరణ అయితే చేస్తారండి. ఇదండి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇంకా మీకు పూర్తిగా ఈ జాతర అనేది కూడా మీకు చూపిస్తాను. జాతర కూడా ఎలా ఉందో మీరు చూడండి. చాలా బాగుంటుంది. మీకు కూడా రావాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా ఈ టెంపుల్ కానీ మీకు రావాలనిపిస్తుంది అండి. ఈ అమ్మవారి దగ్గరికి అయితే మాత్రం మీరు అమ్మవారు మాత్రం స్వచ్ఛమైన తల్లి అండి. మీరు కోరిన కోరికలు మాత్రం తప్పకుండా తీరుస్తుందండి. మీరు ముక్కు చూడండి, కోరికలు మాత్రం తీరుస్తుంది తల్లి. నేనైతే మా గోత్రనామాలతో మేమైతే పూజలు చేసుకున్నాం. డే 1 పండగ అయితే నేను చూపిస్తాను. మొత్తం పూర్తిగా చూడండి. పండగ మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. చివరి దాకా మాత్రం చూడండి, మర్చిపోవద్దు. డే 1లో మాత్రం అండి రాజకీయ నాయకులతో మాత్రము చాలా మంది రాజకీయ నాయకులు అండి, ఎంపీ ఎమ్మెల్యే మొత్తం అందరూ అయితే జాతరకి అయితే వచ్చారు. చాలా ఎదిరిపోయింది. డప్పు మేళాలతో మాత్రము మామూలుగా లేదు. చూడండి, చూపిస్తాను చూడండి ఎంతమంది జనాలు ఉంటారో మీకు మొత్తం టెంపుల్లో చూపిస్తాను. చివరిదాకా చూడండి. డే 1 మాత్రం టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. గుడిలోనే లైన్ కట్టి మాత్రము ఇంచుమించుకు ఒక 2 గంటలైనా పడుతుందండి దర్శనం అయ్యేసరికి. ఎందుకంటే అంతమంది భక్తులు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే డే 1 చాలా మంది వస్తారు. చాలా మంది ముక్కులు ఉంటాయి. తల్లికి ముక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. నేనైతే వచ్చాను, దర్శనం అయితే చేసుకుంటున్నానండి డే 1లో. చెప్పాను కదండి, అమ్మవారిని కోరుకుంటే కోరికలు తీర్చుతుందని. అలాగా తీరిన వారు ఇలాగా తెస్తారండి. ఉదయము 5 గంటల నుండే శ్రీ అమ్మవారి సాంప్రదాయాల ప్రకారము నేత్రోత్సవము జరగబడుతుందండి. ఉదయం 7 గంటల నుండి జంగిలతో పాలధార ఉత్సవం జరుగుతుందండి. మధ్యాహ్నం 3 గంటల నుండే అమ్మవారికి ఘటములతో ప్రభావాలతో నృత్య గీత వాద్య మంగళ ధ్వనులతో పురవీధుల్లో ప్రభజాతర జరుగుతుందండి. మహోత్సవాలు జరుగుతాయి. భారీ ఊరేగింపు, శోభయాత్ర, కన్నుల పండుగ కూడా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేశారండి. అన్ని రకాలు అయితే పెట్టారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఉన్నాయండి. ఇది చూడండి, వెరైటీగా ఉంది. భూలోకంలో యమలోకం అంట. షో మాత్రం చాలా ఎదిరిపోయిందండి ఇక్కడైతే మాత్రం. ఈ షో మాత్రము మళ్ళీ నైట్ అయితే జాతరలోకి వచ్చానండి. మళ్ళీ నేను అమ్మవారిని అయితే దర్శించుకొని మళ్ళీ జాతర మొత్తం తిరుగుతానండి. చూడండి, క్యూ లైన్లు అయితే పాటించాను. నేను మొన్న మీకు చూపించాను కదండి అమ్మవారిని అయితే. ఇప్పుడుకున్న తేడా చూడండి, అమ్మవారు ఎలాగున్నారో. ఇప్పుడైతే అలంకరణ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. పసుపుతో అయితే చందనము పసుపుతోనైతే అమ్మవారు మాత్రం చాలా చక్కగా కనిపించారు. చూడండి, డే 1లో మాత్రం చూడండి డెకరేషన్ అన్నిటితో అయితే అదిరిపోయింది. డే 1లో మాత్రం ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ వచ్చేసరికండి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చాలా జరిగాయండి. తరువాత వచ్చేసరికి రేల అలాగే సింగింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగిందండి. భక్తులు మాత్రము చూడండి ఎంతమంది వచ్చారు. ఈ జాతర అండి చిన్న జాతర కాదండి, చాలా పెద్ద జాతర. చాలా మంది సెలబ్రిటీస్ అయితే తీసుకొస్తారు ఈ పండగ రోజు మాత్రము. డే 1, డే 2, డే 3 3 రోజులు కూడా చాలా మంది సెలబ్రిటీస్ అయితే వస్తారు. స్టార్ సెలబ్రిటీస్ అయితే వస్తారండి. డే 2 అండి. డే 2లో మాత్రం అమ్మవారిని కోరింటారు కదా, కోరికలు వాళ్ళు తీరేవారు మాత్రము అమ్మవారికి సారే ఇలా ఘటనలతో అయితే వస్తారండి. ఇలాగైతే తీసుకొస్తారు అమ్మవారికి సారీ అటువంటివన్నీ తెస్తారండి. డే 2లో మాత్రం అయితే పూజలు చేస్తారు. కుంకుమ పూజలు అన్ని ప్రత్యేకంగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయి డే 2లో. చూడండి, కుంకుమ పూజలు అయితే జరుగుతున్నాయి. డే 2లో అమ్మవారి అలంకరణ అయితే చూడండి ఎలాగుందో. రోజుకొక అలంకరణ అయితే చేస్తారండి. డే 2 నైట్ వచ్చేసరికి ఫస్ట్ రోజు కన్నా కొంచెం ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు. నేనైతే అలా ఎగ్జిబిషన్ అన్ని అయితే తిరిగేసి మాత్రం ప్రోగ్రామ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. ప్రోగ్రామ్ వచ్చేసరికి పండు మాస్టర్లతో అయితే ప్రోగ్రామ్ మాత్రం బాగా అదిరిపోయింది. డ్యాన్స్, సింగింగ్ కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి డే 2లో కూడాను. నాట్యాలు అలాంటివన్నీ జరిగాయి డే 2లో. డే 3 అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే అవ్వలేదండి. నైట్ వచ్చేసరికి మాత్రం పండగ వాతావరణం మాత్రం ఎదిరిపోయిందండి. కోలాటాలు ఇంకా అదే విధంగా పులి వేషాలు చాలా అండి. చూడండి, చూపిస్తాను ఎలా ఉంటాయో.
డే 3లో కూడా సేమ్ అండి. అందరు సెలబ్రిటీస్తో అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ సింగింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో మందుగుండు సామాన్లతో అయితే ఇంకా ఎదిరిపోద్ది. చూడండి మందుగుండు సామాన్లు అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీపురుపల్లి జాతర అనేది మీకు ఇంతకంటే బాగా ఎవరో చూపించి ఉండరేమో. నేను ఇంకొన్ని మంచిగా అయితే టెంపుల్ వ్లాగ్స్ అయితే చేస్తాను, మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.